హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్వేష్ దీపు అఫీషియల్. టుడే రెసిపీ కొబ్బరి టమాటో ఎండుమిర్చి పచ్చడి అండి. కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, 4 టమోటాలు, చింతపండు అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు తుంచుకోండి. ఎండుమిరపకాయలు అంత తుంచుకుంటే మీకు అంత తొందరగా వేగుతాయి. ఇలా నేను చూపిస్తున్నట్టు బాగా వేయించండి. బ్రౌన్ షేడ్లో రావాలండి. ఇలాగా వేయించిన ఎండుమిరపకాయలు ఒక ప్లేట్లోకి ఇలా తీసుకోండి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా బాగా వేయించుకోవాలండి. మీరు కొబ్బరి ముక్కలు అనేది ఎంత బాగా వేయించుకుంటే టేస్ట్ కూడా మీకు అంత బాగా వచ్చింది. నేనైతే 2 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూనే ఉన్నానండి. ఎందుకంటే కొబ్బరి ముక్కలు అనేవి మాడిపోతాయండి, తొందరగా చూసుకుంటూ ఉండాలి. ఈ విధంగా బ్రౌన్ షేడ్లో వచ్చేటట్టు వేయించుకోండి. ఇలా వేయించుకున్న కొబ్బరి ముక్కలు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. తర్వాత కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను నానబెట్టిన చింతపండు వేసుకున్నానండి, తొందరగా మగ్గిద్దని. మీరు డైరెక్ట్గానే వేసుకోవచ్చు, కానీ నేనైతే తొందరగా మగ్గిద్దని నానబెట్టుకున్నానండి. టమాటా ముక్కలు కూడా బాగా వేగాలండి. చింతపండు వేసాం కాబట్టి తొందరగా అడుగంటిద్దండి, చూసుకోండి. ఇలా వేయించుకున్న టమాటా ముక్కలు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. మిక్సీలోకి చున్నులపాయలు, జీలకర్ర వేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. దాంట్లో నేనైతే ముందు జీలకర్ర, చున్నులపాయ మిక్సీ చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. అది కూడా మిక్సీ అయిన తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నానండి, చూడొచ్చు మీరు. ఇదిగోండి కొంచెం కొంచెం అంటే వాటర్ కూడా పోసుకోవచ్చండి మీరు. అది కూడా నేను చిన్న టీ గ్లాస్ అంత వాటరే పోసుకుంటున్నాను. చూసారా, మీరు వాటర్ పోసుకుంటే అలా వచ్చింది మీకు. తర్వాత టమాటా ముక్కలు కూడా వేయించుకున్నాం కదండి, అవి కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి. మనం పచ్చడిలోకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. నేను మళ్ళీ మిక్సీ వేసుకున్నానండి, ఎందుకంటే పచ్చడికి కూడా బాగా పట్టిద్దని. లాస్ట్లో మీకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. రెసిపీ రెడీ అయిపోయిందండి. కొబ్బరి టమాటో ఎండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీలో ఎవరైనా అలా చేస్తుంటే కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్.